నిర్మాణ సభలు జరుగుతూ ఉన్నాయి. ఇల్లంతకుంట మండలంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గం నుంచి ఈ యొక్క ప్రాంతం నుంచి మన ఒక శాఖ కార్యదర్శులు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఈ యొక్క నిర్మాణ సిపిఐ కౌన్సిల్ సమావేశానికి నిర్మాణ సభకు ప్రధానంగా కారణం ఏమిటంటే ఇలా రాబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కానీ ఇలా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల పక్షాన కానీ ఇలా రేపు భవిష్యత్ తరాని కోసం నిర్మాణ కౌన్సిల్ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. దీన్ని ఇలా ప్రధానంగా ఈ యొక్క ప్రాంతంలో మేము కోరుతూ ఉన్నాం. ఇప్పటి వరకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇలా మన ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక డబల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు, డబ్బా ఇల్లు అని ఎలాంటి 10 సంవత్సరాల పరిపాలన కాలంలో వేములవాడ నియోజకవర్గంలో ఏ డబల్ బెడ్రూమ్ కూడా నిర్మించలేని పరిస్థితి. ఇలా చూసుకుంటే అర్హులైన పేదలు ఉన్నారు. తెల్ల రేషన్ కార్డుల కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారని కూడా గత ప్రభుత్వంలో చెప్పినప్పటికీ పెడసేన పెట్టినటువంటి వివరించినటువంటి గత ప్రభుత్వం. కానీ ప్రభుత్వం వెంటనే ఇస్తాన్న తెల్ల రేషన్ కార్డు, ఇచ్చే డబల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు, వాళ్ళ ఒక ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్లకు 5 లక్షల రూపాయల లోన్ల మీద ప్రధానంగా ఆ ఒక నిర్ణయం చేయవలసిన అవసరం ఉంది, వెంటనే అందించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా ఇప్పుడు రైతులు సాగు చేసుకుంటున్నటువంటి కోటి జాగాల పట్టాలు కానీ ఇలా ఒక జాగాలను ఇలా కొన్ని సవరణ చేసి ఇలా జాగాలలో కూడా ధర్మీ పేరుతో అవకతవకలు ఎన్నో జరిగినాయి. అవి కూడా సవరణ చేయవలసిన అవసరం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించి 15వ సంవత్సరాలకు పోయినటువంటి పరిస్థితులలో కోట్లాది నౌకర్లు ఇస్తామన్న కేంద్ర బీజేపీ పార్టీ కాలయాపన చేసి ఊపుకున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా చెప్తే జిల్లా వ్యాప్తంగా ఇలా డబల్ బెడ్రూమ్ కానీ కేంద్ర ప్రభుత్వం కూడా వస్తామని చాలా ఇల్లు ఇస్తామని ఇలా అర్హులైన వాళ్ళ ఇళ్ల స్థలాలకు లోన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఎలాంటి లోన్లు ఇవ్వక, ఇళ్ల స్థలాలు ఇవ్వక ఇబ్బందులు పడతా ఉన్న కాలయాపన చేసిన 15 సంవత్సరాల కాల పరిమితిలో 10 సంవత్సరాలు 15వ సంవత్సరం పోయిన కాల పరిమితిలో ఏం చేసింది అనేది కూడా మేము బీజేపీ పార్టీని అడుగుతా ఉన్నాం. రోడ్ల రద్దప్పుడు నిరుపేద కుటుంబాలు ఇలా రోడ్ల మీద నిలవని బ్యాంకులలో జమ చేస్తే ఆ బ్యాంకు సంస్థ కానీ ఎల్ఐసి సంస్థ కానీ ప్రతిదీ కూడా ప్రైవేటీకరణ చేసి పెట్టుబడిదారు వ్యవస్థకు ఆ టాటా, అంబానీ, ఆదానీలకు కొమ్ము కాసినటువంటి పరిస్థితి ఇలా వివరిస్తూ ఉంది. సిపిఐ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క నిర్మాణ సభ తర్వాత భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నియోజకవర్గ ప్రాంతంలో కూడా ప్రతి సర్పంచులను కూడా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లలో వార్డు మెంబర్లను కానీ సర్పంచులను కానీ కౌన్సిలర్లను కానీ సిపిఐ అభ్యర్థులను బలపరుస్తామని ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా తెలియజేస్తూ ఉన్నాం.